షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is బ్రిడ్జ్ బిల్డర్. ఈరోజు మన ధ్యానాంశము బ్రిడ్జ్ బిల్డర్, వారధి నిర్మాణకుడు. బ్రిడ్జ్ బిల్డర్ లేఖన భాగము పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. The epistle of 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయమును ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రాజులైన యాజక సమూహము, యాజకుడు, ప్రీస్ట్. లాటిన్ భాషలో పౌంటిఫ్ అంటారు. పౌంటిఫ్ గ్రీక్ భాషలో కానివ్వండి, హీబ్రూ భాషలో కానివ్వండి, సరైన పదము దానికి వాడబడలేదు. ప్రీస్ట్, పౌంటిఫ్ మీన్స్ బ్రిడ్జ్ బిల్డర్. జీసస్ క్రైస్ట్ ఇస్ ది సుప్రీం ఆర్కిటెక్ట్ అండ్ బ్రిడ్జ్ బిల్డర్ ఆఫ్ అవర్ లైవ్స్. యేసుక్రీస్తు ప్రధాన శిల్పి. హీ ఈజ్ ద చీఫ్ బిల్డర్, బ్రిడ్జ్ బిల్డర్, వారధి నిర్మాత, వారధి నిర్మాణకుడు. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఇది సుప్రీం హై ప్రీస్ట్. పాత నిబంధన కాలంలో యాజకులు ఉండేవారు. వారు దేవునికి మానవ మధ్య అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రజల పక్షమున, వారి పక్షమున సమాధాన బలులు, పాపపరార్థ బలులు ఇవన్నీ అర్పిస్తూ వచ్చేవారు. ఏటైనా అర్పిస్తూ వచ్చేవారు. అతి పరిశుద్ధ స్థలమునకు యాజకులు మాత్రమే ప్రవేశం ఉండేది, ఎవరు వెళ్ళేవారు కాదు. ద కామన్ ఫర్బిడ్ ఎంటర్ ది హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలం వెళ్ళే అర్హత వారికి లేదు. యాజకులే తన పక్షమున, ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తానగా బలు అర్పించేవారు. దేవుణ్ణి పీస్ కార్డ్ సంతోషపరచడానికి, సమాధానపరచడానికి బలు అర్పించేవారు. కానీ ఏటైనా వారి పాపను గుర్తుకు వచ్చేవే. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హి ఈజ్ ద మీడియేటర్. అపొస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. హి ఈజ్ ద బ్రిడ్జ్ బిల్డర్. హి ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యుమానిటీ. దేవునికి మానవ మధ్య, అనగా నీకు నాకు మనందరికి దేవునికి మధ్య యేసు ప్రభు మధ్యవర్తిత్వం వహించాడు. He took the role of mediatorship to reconcile the sinful world, to sinful man, to the holy God. పరిశుద్ధ దేవునికి పాపైన మానవునితో సమాధానపరచడానికి ఆ ఈ లోకాన్ని నుంచి శిలువలో రక్తం చిందించి తన రక్తం ద్వారా యేసుక్రీస్తు ప్రభు దూరమైన మానవునికి ఈ గొప్ప భాగ్య దీవెన దయచేశాడు. He reconciled man, sinful man, to God by his death. తన మరణము ద్వారా, ఆయన మరణమే ఒక వారధిగా నిలిచిపోయింది. His death stood at the bridge between God and between sinful man. వారధిగా నిలబడి, ఒక వంతెనగా నిలబడి మనల్ని దేవునితో సమాధానపరిచి ఆ మార్గాన్ని సుముఖం చేశాడు. కాబట్టి మనం వెళ్ళడానికి యేసే రక్తము ధైర్యం కలుగజేస్తున్నది. The blood of Jesus gives a boldness to approach the throne of grace boldly because of his blood shed on the cross for our sins. కాబట్టి యేసు ప్రభు ఒక వారధిగా, ఒక వంతెనగా నిలబడ్డాడు. ఇక్కడ చూస్తున్నారు, ఇది అప్పనపల్లి బ్రిడ్జ్ అంటారు. మా ఊరిలో అప్పనపల్లి బ్రిడ్జ్. ఇది నిర్మాణం ప్రారంభించబడి, కొనసాగించబడి, ముగించబడ్డది. ఒకప్పుడు లేదు. జడ్చర్ల నుంచి ఇది వెళ్ళాలంటే, రాయచూరుకి వెళ్ళాలంటే, కన్నడసి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు వంతెన కట్టారు కాబట్టి ఈజీగా వెహికల్స్ పోతున్నాయి, వస్తాయి. రాకపోకలు అనమాట. ఫ్రమ్ కర్ణాటక టు తెలంగాణ. దిస్ బ్రిడ్జ్ స్టాండ్స్ యాజ్ ఏ కమ్యూనికేషన్. ఒక వంతెనగా నిలిచిపోయినది.
to communicate with one another, to unify one another. Bridge stands for unification. Bridge stands for reconciliation. Bridge stands for prayer. Bridge stands for obedience. Bridge stands for service. Bridge stands for unity. ఇవన్నీ ప్రభు చేశాడు. He is the bridge of obedience. Jesus is the bridge of unity. He is the bridge of reconciliation. And he is the bridge of pride and obedience. ఇవన్నీ ప్రభు చేశాడు. విధేయతను వంతెన వేశాడు. ప్రార్థన వంతెన నిర్మించాడు. సమాధానం అంతా నిర్మించాడు. మానవుని దేవునికి మధ్య వారధిగా నిలిచిపోయాడు. కాబట్టి ఈనాడు నీ పాత్ర నా పాత్ర ఇదే అన్నమాట. టు బ్రిడ్జ్ ద గ్యాప్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, బిట్వీన్ ఫ్యామిలీస్, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్య భర్తల మధ్య నీ వారధిగా నిలబడిపోవాలి. సంఘస్థుల మధ్య, సహోదరుల మధ్య ఐక్యత లేదు, వారధిగా నిలబడాలి. టు బిల్డ్ ద గ్యాప్స్, దట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్స్ మై డ్యూటీ. ఆ గ్యాప్ వైడెన్ చేయకూడదు, కానీ మనం బ్రిడ్జ్గా నిలబడి మానవ దేవుడు సమాధానపరచాలి, ఒకరితో సమాధానపరచాలి. ఆ సమాధాన పరిచయం దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం సంపూర్తి చేయాలి. ఆర్ యు విల్లింగ్ టు టేక్ ద పార్ట్ ఆఫ్ ద బ్రిడ్జ్ బిల్డర్? ఒక యాజకునిగా చేయవలసిన బాధ్యతలు ఇవన్నీ కూడా. యు మస్ట్ బి ఎ బ్రిడ్జ్ బిల్డర్ బై ప్రేయింగ్ టు గాడ్ ఫర్ ది పెరిషింగ్ సోల్స్. నశించే ఆత్మల పట్ల నీవు ప్రార్థన వారధిగా నిలబడిపోవాలి. అందుకే యేసు కొన్నాడు, విమోచించాడు, తన ఆత్మను ముద్రించుకున్నాడు. ఎందుకనగా యు మస్ట్ బికమ్ ఎ బ్రిడ్జ్ బిల్డర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, బిట్వీన్ గాడ్ అండ్ సఫరింగ్ హ్యుమానిటీ, బిట్వీన్ గాడ్ అండ్ సిన్ఫుల్ వరల్డ్. బికమ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బిట్వీన్ ఫ్యామిలీస్, బిట్వీన్ చర్చెస్. అందుకే ప్రభువును నియమించాడు, అందుకే రక్తం ఇచ్చి కొన్నాడు. మీరు గమనిస్తే వాక్య భాగంలో ఈ సత్యాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. వాటిని ధ్యానం చేస్తూ మనం ఈ లోకములో బ్రిడ్జ్ బిల్డర్గా ఉంటూ మనం అనేక సమాధాన పరుస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా మెండైన సహాయత దీవెన దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య స్తోత్రాలు. మీరు మా బాధ్యతను గుర్తు చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సొంత రక్తం కొన్నారు తండ్రి, తనతో సమాధాన పరిచారు. యాజకులుగా మీరు చేసుకున్నారు, యాజకులుగా మీరు మమ్మల్ని నిర్మించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ వలె మేము ఈ లోకంలో జీవిస్తూ తండ్రి పాపైన మా దేవుని సమాధాన పరిచలకు వారధిగా నిలబడడానికి, వారధిగా నిలిచిపోవడానికి కృపను దయచేయండి. కుటుంబాల మధ్య గ్యాప్స్ ఉన్నాయి తండ్రి, సహోదరుల మధ్య గ్యాప్స్ ఉన్నాయి ప్రభువా, భార్య భర్తల మధ్య ఎన్నో గ్యాప్స్ ఉన్నాయి. మా తన వాయనపోతున్న మా అలా కాకుండా వారి మీద వారధిగా నిలిచి తండ్రి సమాధానపరచు వారు ఉండటానికి సహాయం దయచేయండి. ప్రార్థించే వారు సహాయం దయచేయండి. సర్వీస్ చేసే వారు ఉండకు సహాయం దయచేయండి మా తండ్రి. వాక్యం ప్రతి దర్శించిన దేవుని మా తండ్రి, ఈ బాధ్యత స్వీకరించి మా ప్రభువా అనేకుల మీద సమాధానపరచక వారధిగా ఒక బ్రిడ్జ్ బిల్డర్గా ఉంటకు తండ్రి సహాయతని మనసు విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.